ఓకే. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇంటికి మరి దీపం లేకపోతే ఆ ఇల్లు అంధకారం అవుతుంది. అలాంటిది మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం సంబంధించినటువంటి ఓటై గ్రామంలో చోటు చేసుకుంది. గత సంవత్సరం అనారోగ్యంతో ఓటైకి సంబంధించినటువంటి ఒక మహిళ, సరస్వతి అనే మహిళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఆ కుటుంబం అంధకారంగా మారడంతో తనకున్నటువంటి ఆ ఇద్దరు కుమారులు తన తండ్రి పడుతున్న బాధను చూసి, ఆవేదన చూసి తట్టుకోలేక తన బాధని తన తండ్రి పడుతున్న బాధని తీర్చాలనే ఉద్దేశంతో తన తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన తండ్రికి ఒక గిఫ్ట్గా, అంటే మళ్ళీ అమ్మ బతికొచ్చింది, అమ్మ ప్రతిరూపమే ఈ విగ్రహం అని చెప్పేసి తాను ఏదైతే ఉందో వ్యవసాయ క్షేత్రంలో తను ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఆ విగ్రహాన్ని నెలకొల్పి సాక్షాత్తుగా అంటే తల్లి బతికొచ్చిందనే విధంగా కూడా ఇక్కడ విగ్రహం నెలకొల్పారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి కుడిశాల రమేష్ గారు అని వాళ్ళ భర్త ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ మీ భర్త అంటే మీ భార్య సంవత్సరాల క్రితం చనిపోయిందని తెలిసింది. మీ కుమారులు మీ బాధను చూడలేక వాళ్ళు కూడా నానబడుతున్న తపన ఆవేదన చూసి విగ్రహం చేయించాను, ఇట్లా చూసుకుంటున్నాను. నా బాధ చూడలేకనే విగ్రహం ఆర్డర్ ఇచ్చి చేయించాను అంతే. అంటే మామూలుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే మీరు ఏ ఊరు ఏంటి? ఓటాయి నుంచి ఓటాయిలోనే ఉంటాం. అట్లా. ఎంతమంది మీకు సంతానం? 2 కొడుకులు. ఏం చేస్తారు వాళ్ళు? సాఫ్ట్వేర్ చేస్తారు. భార్య ఎలా చనిపోయింది? హెల్త్ మంచిగా లేక చనిపోయింది. ఎప్పుడు? ఆగస్టు 20 పోయిన సంవత్సరం అవుతుంది, 10 రోజులు తక్కువ. ఏం చేశారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే మీ కొడుకులు కూడా అంటే బాధపడుతూ తండ్రి అయ్యో అమ్మ లేదు కదా, నాన్న ఒంటరిగా ఉంటున్నాడు ఎలా అని మీ ఇద్దరు కొడుకులు కూడా నీ బాధను చూడలేక విగ్రహం ఏర్పడేస్తారా? ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇంకా అమ్మ లేదు కదా, అమ్మ గుర్తింపు ఉండాలని అట్లా ఏర్పాటు చేసిండు. అట్లా చచ్చిపోయినా కానీ అమ్మ మనం కానే ఉండాలని గుర్తింపు కోసం ఏర్పాటు చేశాం. అంటే ఈ వ్యవసాయ క్షేత్రంకి అప్పుడప్పుడు సరస్వతి గారు వచ్చేది, మా ఆవిడ వచ్చేది కాబట్టి బయట చేద్దని ఇక్కడనే చేసినాం. అట్లా అంటే చుట్టుపక్కల ప్రజలు కూడా పక్కన ఉన్న పంట పొలాల్లో ఉన్న పక్కన కూడా ఏమంటుంది అంటే ఇంత వింతగా, అంటే ఒక గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో ఇట్లా విగ్రహం ఏర్పాటు చేసి చేయడం వల్ల అంటే వాళ్ళు ఏమైంది ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళు మంచి వాళ్ళు సుతా సంతోషపడ్డారు, మా సరస్వతి చూసుకున్నట్టే ఉన్నది అని. ఎందుకంటే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు కదా వాళ్ళందరూ, మా ఇంటికి పొలం పక్కలు అట్లా. ఏం చెప్తారు వాళ్ళు కూడా? ఏం లేదు, మంచిగానే పర్వాలేదు, మంచిగా కట్టించినావు అని అన్నాడు. సంతోషంగా మంచి రూపం లెక్క నీకు కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంటే నీకు పెళ్ళైన పంచి నీకు సరస్వతి గారికి ఎలాంటి అభినవ సంబంధం, ఎలాంటి ప్రేమలు ఉండేటివి? మాకు దగ్గర అనుకూలమైన ప్రేమ సరస్వతిని. నా భార్య అట్లా అనుకూలంగా ఉంటేనే ఇట్లా కట్టేయవలసి వచ్చింది అట్లా. అంటే మీ బాధ చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు కొడుకులు కూడా ప్రత్యక్షంగా అమ్మ బతికుందనే ఒక దానికి నిదర్శనంగానే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ విగ్రహం పెట్టారు. మీ కొడుకులకి మీరేం చెప్పి తెలుసుకున్నారు? ఏమన్నా సంతోషంగా పెట్టాలని పెట్టించాను, అందరం సంతోషంగా ఉండాలని, పిల్లలు సుతా భవిష్యత్తులో అమ్మ పోయిందని రంది లేకుండా ఉండాలని అట్లా గుర్తింపు కోసం అన్నట్టు. వాళ్ళు అట్లా ఎప్పటికీ అమ్మ లేదని టెన్షన్ ఇబ్బంది పడకుండా సరే ఒకటి గుర్తింపు ఎలాగలా ఉంటుందని చేసింది. చూడండి, ముత్తరికైతే తన భార్య చనిపోయి సంవత్సరం కావస్తున్నా కూడా కొడుకులు చేసింది. అంటే తండ్రి ఒకడే ఉన్నాడు, బాధపడుతున్నాడు, తండ్రి బాధని ఎలాగ తీర్చాలనే ఉద్దేశంతో మాత్రం తన రూపాన్ని ఇక్కడ విగ్రహాలుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వ్యవసాయ క్షేత్రం పెట్టుకొని తను కూడా రోజు ఇక్కడికి వచ్చి తన పంట పొలాలు చూసుకుంటూ అటు వాళ్ళ భార్య రూపాన్ని కూడా చూసుకుంటూ ఇక్కడ కొంచెం ప్రేమ కూడా ఇక్కడ చేసుకుంటానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మన బాధతో కూడా చెప్తున్న దృశ్యాలు చూస్తున్నాం, రమేష్ చెప్తున్న విషయం చూసినాం. ముందుగా తన కొడుకులకు కూడా ఆయన ఏ విధంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా బాధపడుతున్న సందర్భాలు అవుతున్నాయి. ఇప్పటికైనా అంటే ప్రేమ, తల్లి మీద పెట్టిన ప్రేమ, ఇటు భార్య మీద ఉన్న ప్రేమను మాత్రం రమేష్ గారు ఇటు గుడి కట్టుకొని ఇక్కడ రోజు అంటే ప్రత్యేకంగా పూజలు చేసి ప్రేమవారంగా పోస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శివనంతమంది బిగ్ టీవీ కొత్తగూడ ఓటై గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.